పోలీస్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా పోలింగ్ అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఉదయం 10 గంటల వరకు కూడా పోలింగ్కు సంబంధించిన మాత్రం 10.02 అంటే 2% సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే పోలింగ్ కూడా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఇప్పటివరకే ఓటర్లు కూడా బారులు తీరిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఏరియాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు మాత్రం ఆ కాలనీలు కూడా పరిశీలిస్తే మాత్రం మనం ఉన్న ఆ ప్లేస్కు సంబంధించిన మాత్రం ఈ ప్లేస్లో మొత్తం 3 పోలింగ్ బూతులు కూడా ఉన్నాయి. 3 పోలింగ్ బూతులకు సంబంధించి కూడా ఇప్పటివరకే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటివరకు అధికారుల ఆ సూచన మేరకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పోలింగ్కు సంబంధించినందుకు మాత్రం ఆ ఓటింగ్ ఉపయోగించుకోవడానికి ఎవరైతే వస్తున్నారో వారికి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తిగా జాగ్రత్త తీసుకున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం ఓటింగ్ ఎవరికి పడబోతుంది, ఎవరికి ఓటర్లు పట్టగొట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలు కూడా ఇప్పటివరకే ఎన్నికల బరిలో ఉన్నాయి. ఎన్నికల బరిలో ఉన్న ఆ పార్టీలకు సంబంధించి కూడా పార్టీలన్నీ కూడా మేమే గెలుస్తామంటూ కూడా ఇప్పటివరకు ప్రచారాలు అయితే నిర్వహించాయి. కానీ వాళ్ళ ఉదయం నుంచి ఆ పోలింగ్ ప్రక్రియను కూడా గమనిస్తే మాత్రం ఎవరికి ఓటింగ్ ఎక్కువ పడబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.